ఈ వీడియోలో అన్‌సూపర్‌వైజ్డ్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాము. సో, ఇంతకుముందు ఏఐలన్నిట్లో ఏందంటే అల్గోరిథమ్స్ అనేది హ్యూమన్ రాస్తారు. కానీ ఇందులో మాత్రం మెషినే తనకే రాసేటట్టు డిజైన్ చేశారు. సో, ఇక్కడ ఏందంటే డేటాలో ఉన్న అన్‌స్ట్రక్చర్డ్ ప్యాటర్న్స్ అవన్నీ హిడెన్ ప్యాటర్న్స్ అవన్నీ చెక్ చేస్తది మెషిన్ అనేది. సో, ఇప్పుడు మనం ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు సూపర్‌వైజ్డ్ లెర్నింగ్‌లో ఈమెయిల్స్ ఇచ్చాము. ఈమెయిల్స్‌లో స్పామ్ ఏది, నాట్ స్పామ్ ఏది అనేది సెగ్రిగేట్ చేస్తది. అదేంటంటే అవుట్‌పుట్ వేరియబుల్ ఏంటో అనేది కూడా మనకు తెలుస్తది. కానీ ఇందులో అలా కాదు. ఇన్‌పుట్ ఇస్తాము. అవుట్‌పుట్ అనేది మనము డిజైన్ చేయాలి. అది మనకు ముందరగా తెలీదు. సో, మనం ఏందంటే దానికి కొంచెం ఇఫ్ దెన్ రిలేషన్‌షిప్స్ కానీ, గ్రూపింగ్ కానీ ఇలాంటివన్నీ చేయాల. ఫస్ట్ ఒక ప్యాటర్న్ చేసి దాని రిజల్ట్ తీసుకొని మళ్ళీ దాని మీద ట్రాన్స్‌ఫర్మేషన్స్, గ్రూపింగు ఇవన్నీ చేస్తది. ఆ తర్వాతే మనం అవుట్‌పుట్ అనేది గెస్ చేయగలుగుతాం. సో, ఇది అజంప్షన్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఇది 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ డివైడ్ అయింది. ప్రాబ్లమ్స్ బట్టి అసోసియేషన్ ప్రాబ్లమ్, క్లస్టరింగ్ ప్రాబ్లమ్. ఇవి మనం ఫ్యూచర్ వీడియోలో చెక్ చేస్తాం. సో, వీటిలో అడ్వాంటేజ్ ఏందంటే లేబుల్డ్ డేటా సూపర్‌వైజ్డ్ లెర్నింగ్‌లో. ఇక్కడ అన్‌లేబుల్డ్ డేటాని కూడా యూజ్ చేసుకొని రిజల్ట్ అనేది ఇస్తుంది. సో, అల్గారిథమ్ అనేది ఆటోమేటిక్‌గా అదే ట్రైన్ చేసుకుంటుంది. సో, రా డేటా మీద వర్క్ చేయొచ్చు. గ్రూపింగ్, ట్రాన్స్‌ఫార్మ్ ఇవన్నీ. సో, కాంప్లెక్స్ అండ్ లార్జ్ డేటా సెట్‌ని హ్యాండిల్ చేస్తుంది. సో, ఇవి ఇంకా లిమిటేషన్స్ ఏందంటే ఎక్కువ డేటా ఉంటుంది కదా! కొంచెం నాయిసీ ఉంటుంది. డేటాలో నాయిసీ. దానివల్ల ఏందంటే అల్గారిథమ్ ఎఫెక్టివ్‌నెస్ తగ్గిపోతుంది. సో, ఇది అజంప్షన్ డిపెండెన్సీ అంటే దాని అజమ్ చేయడం వల్లే అది ఇది అని చెప్పి రిజల్ట్ ఇస్తుంది. అది కరెక్టా కాదా అనేది కరెక్ట్‌గా తెలీదు. మనం అది చెక్ చేసుకోవాలి. సో, గైడెన్స్ అనేది తక్కువ. పారామీటర్స్‌కి సెన్సిటివ్‌గా ఉంటుంది. సో, ఇవన్నీ కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి. సో, ఈ అసోసియేషన్ ప్రాబ్లమ్, క్లస్టరింగ్ ప్రాబ్లమ్ అనేది ఫర్దర్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.